మారు మనస్సు, మారు మనస్సు అనే మెట్టు. రెండవది బాప్తిస్మము అనే మెట్టు. మూడవది పరిశుద్ధాత్మ నింపుదల అనే మెట్టు. చాలా సంగతులు ఉన్నాయి. వాటిని చాలా షార్ట్ చేసి మీకు 2 వారాలు చెప్పాను. 4వ మెట్టుగా వేరుబాటు జీవితము. 4వ మెట్టు సింహాసనానికి ఎక్కవలసినటువంటి 4వ మెట్టు వేరుబాటు జీవితం. మనకు వేరుబాటు జీవితం అనేది మనకు కావాలి. సింహాసనం ఎక్కేటువంటి ఒక వ్యక్తికి ఈ వేరుబాటైన జీవితం లేకుండా సింహాసనాన్ని చేరలేడు. ఇది చాలా ప్రాముఖ్యత. ఎక్కడ దొరకని వాళ్ళు ఇక్కడ దొరికిపోతారు. ఎక్కడ నష్టపోని వాళ్ళు ఇక్కడ నష్టపోతారు. ఎక్కడ నేను చిక్కలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ చిక్కిపోతారు. ఎందుకు? వేరు పడలేక. కాబట్టి వేరుబాటు జీవితం అనేది క్రైస్తవ్యానికి చాలా విలువైనది. ప్రారంభం నుండి, పరిశుద్ధ గ్రంథ ఆరంభం నుండి అంతం వరకు ఇదే మాటలు చూస్తాం, పాత కొత్త నిబంధనలు అన్నిటి నిండా. అందుకని ఈ వేరుబాటు జీవితం ఎలా, ఎప్పుడు మొదలవ్వాలి అనే సంగతిని కాస్త ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు సేవ చేశాడు. 34వ సంవత్సరం పూర్తి అవకమునిపే ఆయన తన చిత్తాన్ని, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు చేసి సిలువలో ప్రాణం పెట్టి రక్తమంతా కార్చాడు, ప్రాణం పెట్టాడు. 3వ దినమున తిరిగి పునరుద్ధానమయ్యాడు, మృతుల్లో నుంచి లేచాడు. తండ్రి మహిమ వలన క్రీస్తు లేపబడ్డాడు. ఆ తర్వాత అందరికీ ప్రత్యక్షమయ్యాడు, వెళ్ళాడు, ఆదరణకర్తను పంపించాడు, శిష్యులను ధైర్యపరిచాడు. మరలా దేవుడి సేవకు బయలుదేరండి, నేను మీకు తోడుగా ఉంటా, నా కోసం శ్రమలు భరించండి, ప్రాణం పెట్టండి, మీకోసం నేను పెట్టాను కదా. ఇట్లా చేస్తే ప్రజలు ప్రభువుతో ఉంటారు, దేవుడికి దగ్గర అవుతారు, నా తండ్రి ప్రేమ ప్రతి ఒక్కరికి కావాలి కదా. అనేక సంగతుల్ని యేసుక్రీస్తు ఆయన బోధించాడు. బోధించిన తర్వాత ఏమైంది అని చూస్తే, ఇక ప్రజలందరికీ అర్థమైపోయింది. అందరూ కలిసి చంపేశారు కదా, మేమంతా కలిసి యేసు ప్రభుని సిలువ వేసి చంపేశాం కదా, ఆయనే దేవుడట. పనికిరాదని ఇసిరి పారేసిన ఆ రాయి మూలకి ఇప్పుడు ఏమైంది? తలరాయి అయింది, మూలరాయి అయిపోయింది. సీయోనులో మూలరాత్రి స్థాపించేవాడేవాడు. ఆ మూలరాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే దేవుడేట. ఇప్పుడు ఏం చేయాలి తెలియక ఏదో ఇట్లా ఉన్నామే అని కొంతమంది, అయ్యో ఆయన ఎన్నో ప్రసంగాలు చెప్తే విని కూడా మాకు అంతరంగంలో నిజం కదా ఆయన చెప్పింది జరుగుతుంది కదా, అట్లనే ఉంది కదా మా జీవితం అనుకొని కూడా వెనుకబడిపోయామే అని మరికొంతమంది బాధపడి రకరకాలుగా బాధపడుతూ ప్రార్థన పెట్టిన ఈ అపోస్తలు శిష్యుల దగ్గరకు వచ్చి ప్రజలందరూ అడిగారు, అయ్యా మరి ఇట్లయితే మాకు పశ్చాత్తాపం లేదా, మాకు క్షమాపణ లేదా, మేము దేవుని రాజ్యానికి పోవాలి కదా, మరి మా పరిస్థితి ఏంటయ్యా, మేమేం చేయాలి అడిగితే, అప్పుడు ఈ అపోస్తలు చెప్పిన మాట ఏమిటంటే, చదవండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40వ వాక్యం. అపోస్తలు 2:40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, అనేక మాటలు వాళ్ళకు బోధించి మూర్ఖులైనటువంటి ఈ తరం వారు ఉన్నారే, ఈ తరం వారు ఎవరో? మూర్ఖులైనటువంటి ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని. అమ్మా శుభ్రంగా తెలుగు చదువు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులైన ఈ తరము వారికి వేరైపోయి రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దేవుని మాట ఏమంటుందంటే, మూర్ఖులైన ఈ తరం వారికి వేరై. మూర్ఖులు అంటే ఎట్లా ఉంటారు? మూర్ఖులు
ఆ కింద ఫుట్ నోట్లో చదవండి ఆ మాటని. వంకరైన వారు. వంకరైన వారు. వంకర ఎట్లా ఉంటుంది? స్ట్రైట్ గా ఉంటుంది. వంకర ఎట్లా ఉంటుందండి? కుక్క తోకలాగా ఉంటుంది. తిన్నగా ఉండనిదే వంకరది. మూర్ఖులైనటువంటి అంటే వంకర జనము లాంటి మనుషుల మధ్యలో నుండి నువ్వేమవ్వాలి? వేరై రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొందావు, మరి మూర్ఖుల్లో నుంచి వేరయ్యావా లేదా? రక్షణ పొంది కూడా మూర్ఖులతో వంకర మనుషులతో సహవాసం చేస్తున్నావా? వంకర మనుషులు ఇటే ఎందుకు చేయాలి, ఇటు ఎందుకు చేయకూడదు, ఇట్లనే రూలా, దేవుడు చెప్పాడా, ఇట్లా ఎందుకు ఉండకూడదు? వంకర మనుషులతో వాదించకూడదు. వంకర మనుషులతో వాదనకు దిగి గొడవలు పెట్టుకొని లేనిపోయిన సమస్యలు తెచ్చుకోకూడదు. సొలొమోను రాస్తాడు, మూర్ఖుడికి తగ్గట్టుగా మాట్లాడు, చేత కాకపోతే మాట్లాడకపోతే చూసావా నా ముందు నోరు మూశాడు అనుకుంటాడట. మూర్ఖుడికి తగ్గట్టుగానే మాట్లాడితే ఇటు నాకంటే మూర్ఖుల్లాగా ఉన్నాడు అనుకుంటాడట. ఇప్పుడు ఎట్లా మాట్లాడాలి? మౌనంగా ఉండాలా, మాట్లాడాలా? అర్థం కాదు. అదే వంకరతనం. కాబట్టి ఈ వంకరైనటువంటి జనానికి నీవేమవ్వాలి? వేరవ్వాలి. నోటి తెరిచి చెప్పండి, గట్టిగా అడుగు చెప్పండి. మీ మాట నోటికి పని పెట్టండి, విసిగించబాకండి. ఈ మూర్ఖులైనటువంటి వారి నుండి ఏమవ్వాలట? వేరవ్వాలి. వేరై రక్షణ పొందాలి. నీవు రక్షణ పొందిన మూర్ఖుల నుండి వేరవ్వకపోతే నీవు పొందిన రక్షణగా అనుభవింపనివ్వదు ఈ మూర్ఖపు తరము యొక్క స్వభావం. అందువలన వాళ్లకు నీకు సంబంధం లేకుండా ఏమవ్వాలంటే వేరవ్వాలి. నీవు రక్షణ పొందిన మూర్ఖుల నుండి వేరైనప్పుడే ఈ రక్షణ స్వాస్థ్యాన్ని నీవు అనుభవిస్తావు, పొందిన రక్షణ అనుభవిస్తావు. నువ్వు వేరవ్వలేదనుకో, నువ్వు రక్షణ పొందినా ఏం జరుగుతుందో నీ జీవితంలో చూద్దాం. దేవుని వాక్యం ఏమని మనకు బోధిస్తుందో. ముందుగా ఒక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వాక్యం. యోహాను సువార్త 6:38. 38వ వాక్యమేనా? చదవండి. దాని పై వాక్యం చదువు. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేను ఏమాత్రమునో బయటికి త్రోసేయలేను. ఇప్పుడు యేసు ప్రభు పరలోకం నుండి దిగొచ్చాడంటే ఎక్కడికి? మీరు అదే నోటికి పని పెట్టమని చెప్పింది అదే. యేసు ప్రభు పరలోకం నుండి దిగొచ్చాడు కదా, ఎక్కడికి? భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు? చదివారు కదండి, చదివారు కదా, మౌనంగా ఉంటారు మళ్ళీ. తండ్రి చిత్తం కోసమే ఎందుకు వచ్చారు యేసు ప్రభు భూమి మీదకి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకునేదానికే. లేకపోతే సరదాగా భూలోకంలో మచ్చకొండలు, సముద్రాలు గట్రా వగైరా చూసి ఆనంది ఎంజాయ్ చేసేద్దామండి, ట్రిప్కి వెళ్దాము అని వచ్చాడు ఆయన ఇక్కడికి. చెప్పండి నోటి తెరిచి. ఆయన చిత్తాన్ని చేయడానికి కదా వచ్చింది. ఇప్పుడు ఇంటి దగ్గర నుండి మీరు బయలుదేరి మందిరానికి వచ్చారు, ఎందుకు వచ్చినట్టు చెప్పండి? వాక్యం విని పోతూ మూట కట్టి మళ్ళీ నమ్మకానికి ఒకటి వెళ్ళిపోయేదానిక ఎందుకు వచ్చారు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మనం దేనికి వచ్చాము? ఆ చిత్తం కోసమే. నా పట్ల ఆయన చిత్తము ఏమైందో అది దానికోసమే, అది నెరవేర్చబడాలని. ఇప్పుడు చిత్తం అనేది ఎంత గొప్పదో దేవుని వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దాని కొరకు పరలోకం నుండి నేను దిగి వచ్చాను. యేసు ప్రభు తేటగా చెప్తున్నారు. మరి మనల్ని ఆయన సన్నిధికి పిలిచింది దేనికి అంటే ఆయన పట్ల, ఆయనకు మన ఎడల మన పట్ల ఉన్న చిత్తాన్ని నెరవేర్చేందుకు కొరకే. అయితే ప్రభు అంటున్నారు, నా దగ్గరకు వచ్చేవాడిని నేను ఏ విషయంలో కూడా బయటికి త్రోసివేయను. ఎందుకు త్రోసివేయనని చెప్పాడు యేసు ప్రభు. అంటే త్రోసివేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు.
త్రోసివేయగలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు తక్కువ కులస్తులు పెద్ద కులస్తుల ఆ ప్రార్థన, భక్తి, దైవత్వము, దైవ దర్శనము, గుళ్ళకి వెళ్తే రాణిస్తున్నారని చెప్పుకుంటారు. ఇప్పుడు లేదు. ఎందుకనంటే ఆ రూల్ అంతే. కొన్ని అలాగే ఉంటాయి, మనకు అక్కర్లేదు. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, నా దగ్గరికి ఎవడొస్తాడో, ఏ విషయంలో ఎంత మాత్రం పొరపాటున బయటికి నేను త్రోసివేయను అని చెప్పి యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకు త్రోసివేయడు ఆయన? ఎందుకు త్రోసివేయబడకుండా మనం ఉంటున్నాం? మారు మనసు పొందారా? పొందలా. మీరు బాప్తిజం పొందారా? పొందలా. మూర్ఖులైన తరం వారికి వేరయ్యారా? అసలు ఈ తరాన్ని మూర్ఖంగా చేసే మూర్ఖులే మీరు. వేరే ఇదేముంది? ఆయన వస్తున్నమా దేవుడి మందిరానికి? తోసేసాడు దేవుడు మనల్ని. తోసేసి అంటే కొందరు పోయారే, కంటి కనపడకుండా ఎప్పుడు వెళ్ళిపోయిండే వాళ్ళు, అడ్రస్ లేకుండా పోయిండే వాళ్ళం ఎవరమైనా. మరి ఉన్నామంటే ఆయన త్రోసేయలేదు. ఎందుకు త్రోసివేయకుండా దేవుడు మనల్ని పెట్టుకున్నాడు ఆయన సన్నిధిలో అనంటే, మూర్ఖులైన ఈ తరము వారి నుండి వేరయ్యి మనము దేవుని దగ్గరకు వచ్చి, ఆయనతో తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరకు వస్తారు, వచ్చిన వారిని నేను త్రోసేయను. తండ్రి అనుగ్రహించిన వాడు మొదట లోకాన్ని నుంచి వేరుపడతాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి క్రీస్తు యేసులకు అనుగ్రహించిన ఒక వ్యక్తి, వాడు మొదట చేసే పని ఏమిటి? లోకాన్ని నుండి వేరుపడతాడు. ఎప్పుడైతే లోకాన్ని నుంచి వేరుపడ్డాడో క్రీస్తు దగ్గర వచ్చి సెటిల్ అయిపోతాడు. ఇక లోకంతో పని లేదు. చేయాల్సిన పని ఆయనకో లేదు. ఆయనతో ఈయన ఉండాలనుకుంటాడు, ఈయనతో ఆయన ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి తండ్రి నాకు ఎవరినైతే ఇస్తాడో వాళ్ళని నేను త్రోసేయను. కొందరి కొరకు నేను చాలా ప్రయాసపడతా, కొందరి కొరకు చాలా బాధపడతా, ఏడ్చి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి చాలా దుఃఖపడి, ఎందుకు ఆత్మీయత నుండి తొలగిపోయారు, ఎందుకు ఇట్లా అయిపోయారు, ఎందుకు దేవుడికి దూరం అయిపోయారు. కానీ వాక్యము ఈ మాట అప్పుడప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుడు వదిలిపెట్టకుండా ఉంటే, నేను తోసేసినా ఎక్కడికి పోరు. నేను తాడగట్టి పెద్ద పెద్ద సంవత్సరం కట్టిన గొలుసులతో, పెద్ద పెద్ద శాంతాలతో కట్టేసినా, దేవుడు తోసేస్తే నేను ఎంత కట్టేసినా చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని మైండ్లోకి తెచ్చుకున్నా. లేకపోతే ఉండాలి మందిరంతో, దేవుడితో, అందరితో, ఇలా అలా అని చాలా ప్రయాసపడేవాడిని. కానీ ప్రభు వాక్యం అంటుంది, నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే వారిని నేను త్రోసేయను కదా, వదిలిపెట్టిన కదా. దేవుని వాక్యము తేటగా వివరిస్తుంది. అంటే తండ్రి కుమారునికి అనుగ్రహించబడిన వాళ్ళు మూర్ఖులైన ఈ తరం వారి నుండి మొదటిగా వేరైపోతారు. వేరయ్యి అయ్యారు కనుకనే ప్రభు దగ్గరకు వచ్చి మారు మనస్స, బాప్తిస్మమా, పరిశుద్ధాత్మ నింపుదల, ఎలా వేరుబాటు జీవితం కలిగి బతకాలి అనేటువంటి సంగతులు ప్రభు దగ్గర వచ్చి కూర్చొని నేర్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడితో ఉండే అనుభవాన్ని సంపాదించుకుంటారు. చూడండి, దేవుని యొక్క వాక్యం అంటుంది, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, తన జనులైనటువంటి ఇశ్రాయేలీయుల్ని అనాది కాలం నుండి ఆయన నడిపించేటప్పుడు వాళ్ళకి ఏం బోధిస్తున్నాడు యేసు ప్రభు? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 2వ వాక్యం నుండి చదవండి. ఎవరిని? దేవుడు ఎవరో ఎరుగని జనాన్ని, దేవుడికి వ్యతిరేకమైన జనాన్ని, శాపానికి పాపానికి లోబడిన జనాన్ని నీకు అప్పగించినప్పుడు వారితో నిబంధన చేసుకొనకూడదు. నీవు వారితో వియ్యమందకూడదు. వారి కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు. నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు మళ్ళించుదురు. అందును బట్టి
రగులు కొనుని. అందువలన నువ్వేం చేయాలి? వారితో వియ్యమందకూడదు, వారితో రిలేషన్ కలుపుకోకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళతో నీవు ఏ విధమైన వ్యవహారాలు చేయకూడదు. ఎందుకని? ఆ జనం వేరు, ఈ జనం వేరు, కాబట్టి వేరుగా ఉండాలి. ఇద్దరు ఆస్తిమంతులే బాగా ఉన్నారు, అమ్మాయి తరపుల్లో అబ్బాయి తరపుల్లో బాగా ఉన్నారు, గొప్ప ఐశ్వర్యవంతులు, మనకంటే బాగా ఉన్నవాళ్ళు. అయితే ఏమైంది? ప్రభు తెలియకపోతే ఏమైంది? ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుంటారు. మన ఇంటికి వచ్చాక మనం నేర్పకుండా ఉంటామా? ఈ బతుకే శుభ్రంగా లేదు, ఇక్కడ పెంటకంపు. మరలా వాళ్ళనేదో ఉద్ధరిస్తామంట. ఆ బాధ, ఆ భారము, ఆ వేదన ఏమి లేని పేద కుటుంబం మీద పెట్టచ్చు కదా. అలాంటి వాళ్ళలోనే, ఆ జనములోనే ఏమి లేని పేద కుటుంబం మీద పెట్టచ్చు కదా. డబ్బుంటే చాలు కనికరం పుట్టుకొస్తుంది, ప్రేమ ఆప్యాయతలు పొంగి పొర్లి అట్లా ఫ్లోటింగ్ సునామీలాగా వచ్చేస్తాయి. వాడు ఎంత ప్రేమ చూపించని ఏమి లేనివాడంటే ఏమి పెద్ద లేదు, అయ్యా అమ్మ అని పిలిచినా ఇంకో రకంగా ఏదో ఏర్పడతాడు. లేనివాడు కదా. హోదాను బట్టి, ధనాన్ని బట్టి పిలిచే పిలుపు మారిపోతుంది. అన్నీ ఉన్నామనుకోండి, ఏమండి సుబ్బారావు గారు, ఏమి లేకపోతే ఎటుదా సుబ్బిగాడు, అన్నీ ఉంటే గారు, అయ్యగారు, అమ్మగారు. మర్యాద మనిషికా ధనానికా? ధనానికి, విలువకు, హోదాకు. అందుకని ధనాన్ని లక్ష్య పెట్టిన వాడు బాగుపడడం రాస్తాడు. అదే సొలొమోను. ఆయన కంటే ధనవంతులు ఉన్నారు ఎవరైనా? లేరు. మరి ఎందుకు చెప్పాడు ఆ మాట? ఆయన బతుకు నాశనమైన నరకానికి పోయింది కారణం ధనమే, పరస్త్రీల వ్యామోహం, కోరికలు. ఇప్పుడు ఆయన రాజుగారు, ఆయన రాజే కాకుండా రాజు దగ్గర ఒక సైన్యాధిపతి అనుకో, రాళ్ళందరూ రా నాకు మళ్ళీ ఇచ్చావు, నన్ను చేసుకుంటారా అడుగుతారా? మరి ఎందుకు ఆ గతి పెట్టింది? ఉన్నందువల్ల. అందుకని ప్రతి వ్యక్తి తన స్థానాన్ని గ్రహించి దేవుడితో ఉండదగిన అనుబంధాన్ని సంపాదించుకోవాలి, కానీ పోగొట్టుకోకూడదు. ఇక్కడ లేఖనం అంటుంది ఏమని? నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారుడికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారుడికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు. అన్ని అనుసరింపకుండా నన్ను అనుసరింపనివ్వకుండా ఇతర దేవతలను పూజించినట్లు వారిని కుమార్తెను కానీ మళ్లించుదురు. దాని వల్ల వచ్చే శాపము భయంకరమైనది. అందువల్ల నీవు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? నీవు వేరుపరచబడిన వ్యక్తివి. ఒకప్పుడు మేము కూడా అంతే కదండి, ఒకప్పుడు అలాగే ఉండవేమో. ఒకప్పుడు దేవుని జనముగా, దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని జనాంగం అయ్యావు. కాబట్టి అప్పుడు ఉన్నావంటే అది ఓకే, ఇప్పుడు కుదరదు అని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి మన ఆత్మీయతలో, మన సహవాసం ఎవరితో, మన అనుభవాలు ఎవరితో, స్నేహానికి చాలా ప్రాముఖ్యత బైబిల్ గ్రంథం కూడా ఒప్పుకుంటుంది. కానీ నీ స్నేహం ఎవరితో? జీవం కలిగిన దేవుడు ఎవరో తెలిసిన వ్యక్తితోనా, లేదంటే వక్రమైనటువంటి వాళ్ళతోనా? నీ సహవాసం ఎవరితో? కొంతమంది ఐక్యతగా ఈయన సీక్రెట్లన్నీ ఆయన దగ్గర, ఆయన సీక్రెట్లన్నీ ఈయన దగ్గర, అంత ఐక్యతగా. అంటే మిగతా వాళ్ళు అంత సహవాసం చేసేదానికి ఈయన కుదరలా, ఇంక దొరకలా, లేరు జనములో, జాతిలో. ఆయనే దొరికాడు. దొరికిన కాడికి దొరికిన తర్వాత ఒకరోజు తేడా కొడుతుంది. నీ గుట్టంతా నా చేతిలో, నా చేయి తెరిచానో, నోరు తెరిచానో, నీ బతుకంతా కంపే. నిన్ను ఎవడ దూరం పంపన్నాడు? గుట్టంతా మూట కట్టి వాడిని ఇత్తిని విడిపెట్టమన్నాడు, ముడుపు కట్టి. ఆ తర్వాత వచ్చి ఆడిచ్చినట్టంతా అయ్యగారికి సలాం కొట్టు, అమ్మగారికి సలాం కొట్టు అని సరకత్ చేయమంటే ఒడి చేయమన్నాడు. నీ సహవాసం ఎవరితో? రకరకాలుగా మనుషులు ఉన్నారు, రకరకాల మనుషుల మధ్యలో మనము ఉన్నాం. కానీ ప్రతి వాక్యము దేవుని మాట ఏది ఎంతవరకు ఒక హద్దు మేర నిర్ణయించబడాలి. సహవాసం కలిస్తే ఇక నీకు ధనం ఉంది, నాకు ధనం ఉంది. మా వాళ్ళ దగ్గర ఉన్న పెట్టరండి పీసు మొక్కలు, నీ మొక్క మంచి మొక్కం, నువ్వు బాగా పెడతావు డబ్బులు, ఇద్దరం కలిసి ఏం చేద్దాం? వ్యాపారం దిగుదామా? నువ్వు ఎంతవరకు దిగుదామని అనుకుంటావో నిన్ను అనుకున్న ఆలోచనకి మించి దింపుతారు. దింపనట్టే ఉంటుంది. నమ్మకస్తులండి నాకు బాగా విలువిస్తారు,
నా మాట నేను ఎంత అంటే చెప్పిసావండి, నోరులో పడిపోను. ఎంత అంటే పెట్టాల్సిన నిప్పులన్నీ పెడతారు, కొంపలకి ఊరంతా తిరిగి వీడు కూర్చుంటే ఏమి తెలియనట్టు చేసేవారులన్నీ చేసి. నేను ఎంత అంటే అంత. నేను సిట్ అంటే చెప్పాలి నోడు తెరిసి, స్టాండ్ అంటే వక్రజనం అంటే ఇన్నిసారి వక్రజనం. ఆ వక్రజనానికి వాళ్ళ నుండి వేరైపోవాలి. ఇప్పుడు ఎవరు వేరు కావాలి? నేను వేరు కావాలి మీ దగ్గర నుంచి. జాగ్రత్త పడాలంటే నేను ఎంత అంటే అంత అనుకుంటారు, మొదలు పెడతారు. విస్తారమైన అన్ని తీసుకొచ్చి సంపద వ్యాపారంలో పెడతారు. ఆ తర్వాత 3 రోజుకే తిరుపతికి పోనక్కర్లా, ఇవాళ వాడు గుండు చేస్తాడు. గుండు చేసి ఇతర గుడ్డేసి పంపిస్తే కక్కలేక మింగలేక అన్నట్టుగా ఏమైపోతుంది? అయిపోతుంది. నువ్వు వెలాంగనికి పోనక్కర్లా, గుణదలకు పోయి గుండు చేయించుకోనక్కర్లా, ఒక ఊరికి పోనక్కర్లా, అయిపోయింది. ఈయన ఎవరు? యెహోషాపాతు ఏం చేశాడని చెప్పాను గతంలో. తర్షీషుకి వెళ్ళే ఓడలు, టైటానిక్ మించిన ఓడలు చేయించాడట అన్య రాజుతో కలిసి. నీ జనమో నా జనమే, నీ జనమో నాదంతా నీదే, ఏం భయపడద్దు, ఏం కావాలో చెప్పు, మనం ఓడలు చేద్దామని. ఏ బిజినెస్కి తగ్గట్టుగా, ఎవరి హోదాకు తగ్గట్టుగా వాళ్ళు వ్యాపారం చేస్తారు కదా. ఆ వ్యాపారంలో ఓడలు చేశారు ట్రాన్స్పోర్టేషన్ కోసం, సముద్రం మీద తిరిగే ఓడలు. ఈ ఓడలు బయలుదేరాయట, యెహోషాపాతు చేసిన ఓడలు. సముద్రంలోకి వెళ్ళగానే నడి సముద్రంలో బద్దలైపోయాయి. తీరం కూడా దాటి అద్దరికి పోలేదండి బాబు. ఇప్పుడే కదా రేపన కట్ చేసి ఆయన ఏదో అన్నాడు, ఈయన హల్లెలూయా అన్నాడు, పోయింది. అది ఎల్లవయ్యా అని పోయింది. ఈయన హల్లెలూయా అనేసరికి నడి సముద్రంలో బద్దలైపోయిందట ఓడలు బద్దలైపోయాయి. యెహోషాపాతుకు వర్తమానం రాగానే బట్టలు చింపేసుకున్నాడు రాజు. యూదయలో పడి రోడ్ల మీద తిరుగుతూ మట్టిని ఎత్తిపోసుకొని ఏడ్చాడట. ఏడ్చి ప్రతి వీధిలో ఆ దేశపు ఆ సరిహద్దు నుండి ఈ సరిహద్దు వరకు సామాన్య మనుషుల్లాగా తిరుగుతూ యెహోవాయే దేవుడు, ఆయన కోపం పుట్టించొద్దు అని ప్రజలకు బోధించాడు. గుర్తొచ్చిందా గతంలో చెప్పిన ఈ మాట? తిరిగాడట, తిరిగి బోధించి చెప్పాడట ప్రజలకి. కారణం ఏంటి? నేను చేసిన మూర్ఖ పని మీరు చేయకూడదు ప్రజలారా, నేను నష్టపోయినట్లుగా మీరు నష్టపోకూడదు. సహవాస దోషం. 6 నెలలు చేస్తే సహవాసము, వాళ్ళు వీళ్ళు. మరి ఎంత చేసినా మీరు ఇట్లా కావట్లా, నేను మీలా కావాల్సి వస్తుంది, కానీ మీరు నాలాగా అయ్యే పరిస్థితి కనపట్లా. మరి ఎందుకో దోషం మీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా? రాబోయే రోజుల్లో చూద్దాం దేవుడు ఏం చేస్తాడు. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఎవరితో ఎంత మాత్రం ఉండాలో అంత మాత్రం ఉండాలి. ఎవరితో నీ సహవాసం వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి. దేవుని వాక్యం అంటుంది, చదవండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 10వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం 22:10. అంతే. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదట. ఎద్దు జాతి వేరు, దాని స్వభావం వేరు. గాడిద జాతి వేరు, దాని స్వభావము వేరు. దీని మనసు వేరు, దాని మనసు వేరు. వేరైన స్వభావాలు. కానీ ముందు నా పని జరిగితే చాలు అనుకొని భూమిని దున్నేదానికి ఒక ఎద్దే ఉంది, కానీ అది దారిపోతున్న గాడిదని పట్టుకొని రండి అని చెప్పి ఆ గాడిదను కలిపి భూమిని దున్నకూడదు. ఎద్దును గాడిదను కలిపి భూమిని దున్నకూడదు. ఎద్దు వేరు, గాడిద వేరు. కాబట్టి ఏ అనుభవం అనేది దానితోనే ఉండాలి. ఈ రెండింటికి ఒక చోట ఉంటాయా? ఈ రెండింటిని ఒక చోట కట్టేస్తే ఉంటాయా? దాని ఆలోచన, దాని తలంపు వేరు, దీని ఆలోచన, దీని తలంపు వేరు. కాబట్టి గాడిదను ఎద్దును కలిపి భూమిని దున్నకూడదు. ఈ రెండు ఒక కాడి కిందికి రాకూడదు. ఒక కాడి కిందికి రెండు రాకూడదు. ఈ రెండు ఒక కాడి కిందికి వస్తే ఏమవుతుంది అంటే అపవిత్రమైన కార్యాలు జరిగిపోతాయి. పనికిరాదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన్ని కోరుకోవట్లేదు. ఈ రోజున మనుషులు ఎవరితో ఉంటున్నాను, ఎవరితో ఉండాలి, ఉండకూడదు, నా దేవుని వాక్యం ఏమంటుంది అనే ఆలోచన మర్చిపోతున్నారు. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఏది?
కొత్త బ్రీడ్ తయారు చేస్తున్నారు. ఏం కుక్క? ఆ దేశం కుక్కకు ఈ దేశం కుక్కకు కలిపి పుట్టిందండి ఇది. అది కొత్తగా ఉంది. అందుకని ఆ రెండు కలిపితే ఎంత కాస్ట్ అవుతుందో అంతకు 4 రెట్లు ఇదే కాస్ట్. కుక్కను కొన్నట్టు ఒక ఆయన 35 లక్షలు పెట్టి, కుక్కను కొన్నాడట 35 లక్షలు పెట్టి. నేను షాక్ అవుతే పిల్లలు అంటారు, అన్నా ఈ డబ్బులు భయంకరంగా పెడతారన్న, కోట్లు కోట్లు. నన్ను స్టేషన్లో వదిలిపెడదామని వస్తుంటే అన్న చెప్తున్నాడు, అన్న పక్కన చూసారా? చూస్తే కనపట్ల, బాగా కనపట్ల. చూస్తే అంత చిన్న మూతన కుక్క ఒకటి ఉంది. బాడీ అంత భయంకరంగా ఉంది, బక్కచిక్కి టీవీ పేషెంట్ లాగా. మూతి మాత్రం ముందుకొచ్చి అదో రకంగా ఉంది. ఆ కుక్క కాస్ట్ ఉందో తెలుసా? 35 లక్షలు. మరి వాడంతి పెట్టుకోవడం తెలియదు. కుక్క 35 లక్షలు. దానికి కారో ఏసీ, దానికి సపరేట్ వెనకాల ఉండేదానికి ఇద్దరే భార్య భర్తలు, వెనకాల అంతా కుక్క సీటు. ఆ దేశంలో పుట్టిందో అది ఏ బ్రీడో, దాని రాజభోగం, దాని సుఖభోగం, అబ్బో దాని మెయింటెనెన్స్, దానికి మనుషులు బయట తిప్పేవాడు, అడి తిప్పేవాడు, దానికి హాస్పిటల్లో మనుషులు చచ్చిపోతుంటే దిక్కులేదు, విమానం లేదు. కుక్క బతుకే మేలు మనిషి బతుకంటే అన్నట్టుగా రకరకాలుగా ఇప్పుడు వాటికి వీటికి కలిపి పుట్టించినటువంటివి అన్ని జాతుల్లో రకరకాలుగా మనుషులు ఎన్నో ఉత్పత్తి చేస్తా ఉన్నారు. వాక్యం ఉంటుంది, గాడిదను ఎద్దును కలిపి దున్నకూడదు. ఆ రెండింటిని ఒక కాడి కిందకి తీసుకొని రాకూడదు. వేరు వేరు స్వభావాలు. చూడండి, మూర్ఖులని ఈ తరం వారి నుండి వేరవ్వాలి, రక్షణ పొందాలి. ఆ స్వభావం వేరు, వేరు కాని స్వభావం వేరు. ఈ రెండింటిని ఒక కాడి కింద ఉంచాలి, ఒక నడిపింపులో ఉంచాలి అంటే ఉంచగలవా? ఉంచలేరు, ఉండవు. ఆ రెండు ఒక చోట చేరవు. అందుకని నీ ఆత్మీయ జీవితంలో నిన్ను దేవుని కాడి కింద ఉండనివ్వకుండా వేరు చేసేది, నీ సహవాసాన్ని కోరేది ఏదో ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి. మనకు నచ్చిందనుకోండి, ఆ ప్రభు తెలుసుకోకపోతే మాత్రం ఏమైంది, నేను చెప్తాగా, ఇది నీదే, నాది నాదే, నేను అటు పోనుగా. అన్ని నిర్ణయాలు మనమే, అన్ని తీర్పులు మనమే. చివరికి బతుకో సొలొమోన్ లాగా. అందుకని దేవుడు అంటున్నాడు, నీ పిల్లల దగ్గరికి వాళ్ళు రాకూడదు, వాళ్ళ పిల్లల దగ్గరికి నీవు నీ పిల్లల కొరకు వెళ్ళకూడదు, ఆగిపోవాలి అక్కడే. నీకు వాళ్ళకు ఒక మేర అనేది ఉండాలి, హద్దు అనేది ఉండాలి. ఎందుకని? నేనంతే, నాకు నచ్చవన్నీ, నేను పరిశుద్ధుడైన దేవుడను అని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. కాబట్టి మన ఆత్మీయతలో మనం చేసే అనుభవాలు ఎట్లా ఉన్నాయి, మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి, వేరుపడిన అనుభవాలు మనం కలిగి ఉంటున్నామా లేదా? కనుక వ్యర్థమైన సహవాసాలు, అనవసరమైన పరిచయాలు, కొత్తలో బాగానే ఉంటుంది, కొత్తగా వింత పాతొక రోత మాటలు బాగానే చెప్తారు. మంచి మాటలు రాకపోయినా చెప్పునైనా కొత్తగా వింత పాతొక. అందుకని ఉన్నట్టుగా మనం ఉండకూడదు. కొత్తలో వింతగా బాగానే కనపడతాయి, పాత పడితే తెలిసేది కాస్త వాడకంలోకి వస్తే. అందుకని మనము అనుకూలంగా, మనకు అనుకూలంగా ఏది తీసుకోకుండా దేవుడితో ఉండే అనుభవాన్ని మాత్రమే మనం కోరుకోవాలి. పరిచయమైన, స్నేహమైన, కొత్తవైన ఏవైనా కొత్తలో బాగానే ఉంటుంది. ఒక వస్తువు కొత్తలో బాగానే ఉంటుంది. ఎంతకాలమో 6 నెలలు వారంటీ, గ్యారంటీ ఉండదు. 6 నెలలు లేదా సంవత్సరం లేదా కొంతకాలం దాని వాడకాన్ని బట్టి వాడు చెప్పిన దాకా బాగానే ఉంటుంది. కొత్తలో ఆ కొత్తదనం పోయిన దాకా, ఆ డేట్ ఎప్పుడైతే దాటిపోయిద్దో అప్పుడు దానికి లేనిపోని సమస్యలు వచ్చి పడతా ఉంటాయి, రోగాలు వచ్చి పడుతుంటాయి. ఆ వస్తువుకైనా మరి దేనికైనా లేనిపోని రోగాలు అంటే రిపేర్లు ఇచ్చి పడతా ఉంటాయి. కొత్తలో బాగానే ఉంటుంది. కాబట్టి మన కొత్తగా మనకు బాగా ఉంది కదా, కనబడుతుంది కదా, పర్వాలేదులే అన్నట్టుగా నీ ఆత్మీయ జీవితాన్ని మోసపుచ్చుకునే అనుభవాల్లో నీవు తెచ్చుకోక, నీవు జాగ్రత్త కలిగి ఎదుటివారు ఎవరైనా ఎంతటి వారైనా నీకు నాకు మధ్యలో నా దేవుడు ఒక హద్దు నిర్ణయించాడు, ఆగక్కడ. నీ సహవాసం, నీ పరిచయం ఎంతవరకో అంతవరకు ఆగు. కొంతమంది మనుషులు ఉంటారండి, కొంతమంది మనుషులు ఉంటారు, ఎంత క్లోజ్గా మూవ్ అవుతారంటే అంత క్లోజ్గా మూవ్ అయిపోతారు. అంత క్లోజ్గా మూవ్ అయిపోతారు. ఇక మన బంధువులే అన్నట్టు, మన చుట్టాలే అన్నట్టు. మన బంధువులు ఇటు ఉండరు, మన వాళ్ళు కూడా ఉండరు, దగ్గర మనుషులు కూడా ఉండరు అన్నట్టుగా అంత బాగా ఉంటారు.
ఉన్నట్టుగా ఉండి ఏదో ఒక రోజు సమయం దొరికినప్పుడు సున్నం పోసి పంపిస్తా. అంతే. గ్రహించాలి. ఈ కేర్ టేకర్స్ని పెట్టారు కదా, వాళ్ళు కూడా భలే క్లోజ్ మూవ్ అయిపోతారు. ఆమె అయితే మామూలుగా అంత క్లోజ్గా మూవ్ అయిపోయింది. దొరికిన కాడికి శుభ్రంగా దోసుగా మూట కట్టుకొని దొంగలు వెళ్ళిపోతారు. మొన్న హైదరాబాద్ ప్రార్థనకి వెళ్ళారు కదా, అక్కడ ఒక సిస్టర్ గారు వచ్చి పాస్టర్ గారు అండి ప్రైజ్లాడు మాట్లాడుతూ ఉంటే, ఈ లోపల పాస్టర్ గారు కొంచెం కాఫీ తీసుకొస్తారు తాగండి, టైం ఉంది కదంటే అన్న వదిలేసరికి పెడుతుంది పాస్టర్ గారు. పాస్టర్ గారు వెళ్ళి పెడుతుంది. ఏంటి కాఫీనా, పెట్టండి, తాగండి, ఇవ్వండి తాగండి పాస్టర్, ఇవ్వండి అని వాళ్ళకి రికమెండేషను, తాగండి అని నాకు రికమెండేషన్. పోయింది గుడుగుడుగుడుకుని పోయి ఎక్కడి పట్టణంలోకి వెళ్ళిపోయింది. అదే ఫస్ట్ చర్చికి రావటం. వాళ్ళ విశ్వాసి కాదు, నాకు తెలిసినావా అంతకంటే కాదు. నాకు మీరందరూ గుర్తొచ్చారు. వీళ్ళకి కూడా ధైర్యం ఉండదే, మా వాళ్ళకు కూడా. గుడుగుడుకుని పోయింది, పాస్టర్ పక్కకు తోసేసింది, తీసుకొచ్చింది. ఆమె తీసుకొచ్చి పాస్టర్ గారు తీసుకోండి, అమ్మకడి పెట్టి తీసుకుంటా. ఈ లోపల నలుగురు వచ్చారు, మొదలు పెట్టారు. నిలబడుకున్న వాక్యం చెప్పి పాస్టర్ గారు పెట్టి పాస్టర్ గారు సలగైపోయింది, పెట్టి పాస్టర్ గారు పెట్టి ఆరాధన అంతా అయిపోయింది. అందరి ఆ పెట్టి అక్కడ పెట్టు అంత అయిపోయి అర్ధరాత్రి అయిపోయిన తర్వాత ఏది ఎవరు ఇవ్వాలో అది వాళ్ళే ఇవ్వాలి, ఏది ఎవరికి తగునో అది తగును. సేవకుడి భార్య ఉంది, వాళ్ళు చూసుకోరా. పాత వాళ్ళు ఎప్పుడు పోయిన వాళ్ళు నేను నాకు తెలిసిన వాళ్ళతో నన్ను చూసుకోరా, ఎప్పుడు చూడలేదని అంటే మాకు తెలియదు పాస్టర్ గారు, పోస్టల్ తెలిసి వచ్చారని చెప్పింది. మీకు తెలిసేమో పోయినసారి వచ్చారు కదా మీ వాళ్ళు తెలిసిన వాళ్ళు, అందుకని అనుకున్నా, నాకు తెలియదు. కలిసిపోయే విషయంలో అంతగా మింగిలి పడిపోతారు, అంత కలిసిపోయారు కదా, కలుపుతుంటే బాగానే కలుస్తున్నారు కదా అని కలిపామంటే కలిసిన తర్వాత వేరు చేయలేము. ఒక బ్లడ్ గ్రూపులో ఒక బ్లడ్ వేరొక గ్రూప్ బ్లడ్ చెప్పిసావండి, మంచివి రావు. మీ పాపిషన్ వాళ్ళకి రావు. కొత్తగా వింత రోత మాటలు నోటి తెరిస్తే కంపు కొట్టే మాటలు అయితే ఏ బ్లడ్ గ్రూప్కి అదే కావాలి. అది పోయిందనుకోక తర్వాత అంత ఏమైపోతుంది, జీవితం అంతా బతుకంతా నీ కుటుంబం అంతా అంత అవకాశము ఇవ్వకుండా ఏది ఎవరు ఎక్కడ ఎంత అని తెలుసుకోవాలి. ఒక వాక్యాన్ని చదువుకుందాం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 39వ వాక్యం. ఒక మంచి దీని థియాలజీ అని చెప్పాలా, ఫిలాసఫీ అని చెప్పాలా. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకు ఇష్టమైన వాణిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభువునందు మాత్రమే ఆమె పెళ్లి చేసుకునవలెను. వాక్యం అంటుంది, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి పౌలు గారు రాస్తున్నటువంటి మాట, వేరుబాటు జీవితం. సింహాసనం చేరాలంటే వేరుబాటు అనుభవం ఉండాలి. మూర్ఖులైన వక్ర జనము మధ్య నుండి. సరే, ఇక్కడ చదువుతూ ఈ మాట ఏం మాట అంటే, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉంటది. ఎవరికి? భర్తకి. ఎంత బాగా చెప్పారండి. మూర్ఖులు భర్తకు వాళ్ళు పనికి వాళ్ళు అనుకున్నాను, కానీ మీకు కూడా ఇంత హుషారుగా ఉందా? పర్వాలేదే, పని పాటలేని అన్ని తెగర మనుషులు అనుకున్నాను కానీ మీకు ఎంత జ్ఞానం ఉంది చూసారా? భర్త బ్రతికినంత కాలమే భార్య బద్ధురాలై ఉండాలి. ఎవరికి? భర్తకి. భర్త పోతే ఆమె స్వతంత్రురాలు, ఫ్రీడమ్ వచ్చేసింది, స్వతంత్రాలు అయిపోయింది. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండను. భర్త మృతి పొందిన ఎడల ఆమె తనకు ఇష్టమైన వాణిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రురాలై ఉంది. భర్త చచ్చిపోయాడు లేదా భార్య చచ్చిపోయింది, ఏమవుతుంది? ఏమైంది? ఒక ఆయన చెప్తున్నాడు, ఈ కృష్ణా జిల్లా లోపల మంచి ఐశ్వర్యవంతుడు, బాగా ఉన్న ఒక వ్యక్తి. ఏమైంది? ఉన్నట్టుగా ఉండి ఏదో పాజిటివ్తో ఈ వైరస్ కరోనా లాంటివి వచ్చాయి కదా, వాటితోటి మొన్న పోయిన సంవత్సరం అనుకుంటా చనిపోయిందామా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరు ఎట్లా పోతా తెలుసా? మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని పోతారు. మ్యాచింగ్ డ్రెస్ ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతా ఉంది.
వీళ్ళిద్దరి ఒకటే ఉంటాయి, షర్టు ప్యాంట్ బాటమ్ టాప్ బాటమ్ ఒకటే ఉంటాయి. వీళ్ళ లేడీస్ డ్రెస్సులు కూడా అట్లే ఉంటాయి, ఒకటే కలర్ మ్యాచింగ్. ఎటు పోయినా మ్యాచింగ్ ఫ్యామిలీ రాలేదా అడిగేవాడిని నేను. మ్యాచింగ్ వాళ్ళు రాలేదా, మ్యాచింగ్ వాళ్ళు రాలేదా, మ్యాచింగ్ వాళ్ళు రాలేదన్న. ఎటు వెళ్ళినా మరి ఎక్కడ షాపులు తిరుగుతారో, ఎక్కడ పట్టుకుంటారో సేమ్ సేమ్. ఇద్దరు ఒకటే డ్రెస్సులు వేసుకొని వస్తారు. ఇక ఆయన వదిలిపెట్టి ఆమె ఉండదు, ఆమెను వదిలిపెట్టి ఆయన. నువ్వు లేక నేను లేను, నేను లేక చెప్పండి. తడి మాటలు ఏమి ఇది రావు, కొత్తగా వింత. అంత ఇదిగా ఉంటారు, అంత ఐక్యతగా ఉంటారు. ఏదో వచ్చి పాపం ఆమె చనిపోయింది. చనిపోయేసరికి లోకల్లో కొన్ని రకాల టయాలు ఉంటాయి కదా, ఈ టైం వరకు పెళ్లి చేసుకోకూడదు, ఈ టైం వరకు ఇట్లా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. చనిపోయింది, కూటమి అయిపోయింది. ఎన్నో రోజులు కూటమి ముగిచ్చారు, పెళ్లి చేసుకుని ఒక ఆమెను తీసుకొచ్చుకొని ఇట్లా పెట్టుకున్నాడు. జనం అంటారు, ఎంత పనికిమాలిన వీడు, ఎంత పాపిస్తాడు, నువ్వు లేకపోతే వదలలేను, నేను బతకలేను, నేను వదిలిపెట్టలేను, ఉండలేను అని చెప్పి సత్యసాగత 3 నెలలకు తీసుకొచ్చి ఇంకోదాన్ని చేసుకోవచ్చు, ఇట్లా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. మరి ముందంతా ఏమైంది అంటే, ముందు నుంచే పరిచయం ఉందా ఈమె, లేకపోతే ఇప్పుడు కొత్తగా పరిచయం చేసుకున్నాడా? ముందేమీ లేదు, ఇప్పుడే. ఎందుకో, నువ్వు బతుకున్నంత వరకే నేను నీకు బద్దుని బద్దురాలని. నువ్వు పోయావో నేను ఫ్రీ, నేను పోయానో నీకు ఫ్రీడమ్. ఇక అంతే. భర్త బ్రతుకున్నంత కాలము భార్యమవుతుంది. అందుకని ఏదో వేరు చేస్తే వేరే ఏది కాదు భార్య భర్తల బంధం. ఏం చేద్దాం, ఒకసారి అతికించుకున్నాక ఉడబిక్కోలేం కదా. వీడికి సావు రాను, ఇది రోగం రాను, ఇది బోను, వాడు బోను అంటూనే ఉంటారు. ఇవ పోదు, ఆయన పోడు. తనుకుంటూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, తనుకుంటూనే ఉంటారు, పిల్లలకి అంటూనే ఉంటారు, మళ్ళీ తనుకుంటూ ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటుంది, మళ్ళీ బీచుకొస్తుంటాడు, మళ్ళీ తనుకుంటూనే ఉంటారు, మళ్ళీ గంటనే ఉంటారు, మళ్ళీ పోతూనే ఉంటారు. ఎందుకని? ఒక మాటతో ఇంకా దేంతోనో వేరు చేస్తే వేరే ఏది కాదు. అది బంధం. ఎప్పటి వరకు? చచ్చే వరకు. భార్య అయినా భర్త అయినా బ్రతుకున్నంత కాలమో బద్దురాలు. అందుకే పెళ్లి చేసేటప్పుడు ప్రమాణం చేపిస్తారు, బతికినంత కాలం మరణం వరకు నిన్నుగాక ఇతరులను అల్లక ఎవరిని చూడక. ఎందుకో? బద్దురాలు వాళ్ళు. నువ్వు భార్యకో బద్దురవై ఉండాలి, భర్తకో బద్దురాలవై ఉండాలి. అయితే చనిపోతే, ఎవరైనా ఒకరు చనిపోతే వేరొకరిని పెళ్లి చేసుకునేదానికి వాళ్ళకి అధికారం ఉంది, స్వేచ్ఛ. అయితే స్వేచ్ఛలో ఉన్న కండిషన్ ఏంటంటే, చదవండి ఆ మాటని, పెళ్లి చేసుకున్నట్టు స్వతంత్రాలై ఉండును కానీ, పెద్దగా చదవండి సార్, ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. బద్దురాలై ఉంటుంది, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. అట్లని చెప్పి దారం దగ్గర గాలిపట్టంలాగా ఇష్టానుసారంగా కాదు. ఎవరో ప్రభువునందు ఉన్నవాళ్ళు మాత్రమే. నీవు మొదటైనా తర్వాత ఒకరిని కోల్పోయిన తర్వాత అయినా నీ జీవితంలో ఒక తోడంటూ, ఒక నీడ అంటూ నీకు ఎవరైనా చేరగలిగితే ప్రభువునందు మాత్రమే ఉన్నవాళ్ళు నీతో ఉండాలి. కానీ ప్రభువునందు లేకుండా మూర్ఖమైన ఒకరి జన్మలో నుండి వచ్చినటువంటి వాళ్ళు నీకు దగ్గరగా రావడానికి దేవుడి వాక్యమో ఒప్పుకోవట్లేదు. అది స్నేహమైన, బంధమైన, మరి ఏదైనా కొంతకాలమైన, శాశ్వత కాలమైన, వేరైన అనుభవంలో మాత్రమే నువ్వు నడవాలి. సచ్చావా, అనుభవంలోనే సావాలి. మరలా ఏదైనా ఒక రీకన్స్ట్రక్షన్ జరిగిందా, మరలా జీవితాన్ని తిరిగి కట్టగోరావా, ప్రభువునందు ఉన్న వారిని మాత్రమే నువ్వు సంపాదించుకోవాలి. వాళ్ళు కదా వీళ్ళు కదా అనుకుంటే కుదరదు, వాక్యం ఒప్పుకోదు. ఒకసారి మూర్ఖులైనటువంటి వారి నుండి వేరుపడిన తర్వాత మరలా తిరిగి నువ్వు మూర్ఖత్వంలోకి వెళ్ళేదానికి దేవుడు కోరుకోవట్లేదు. అదే అజ్ఞానం. తిరిగి వెనక్కి వెళ్ళిపోవటమే అవివేకం. కాబట్టి బ్రతుకున్నంత కాలము భార్యకు భర్త, భర్తకు భార్య ఏమై ఉన్నారట? బద్దులై ఉన్నారు. ఒకరొకరు బద్దులై ఉన్నారు. ఎందుకు బద్దులై ఉన్నారు? ఏక శరీరం. ఇప్పుడు బద్దులుగా ఉండక ఇతరులతో ఉంటే ఏమవుతుంది? ఇతరులతో ఉంటే వ్యభిచారులు అయిపోతారు. పాపం, వ్యభిచారులు. కనుక అపవిత్రత అనేది మనుషుల బ్రతుకుల్లో
లోకం నుంచి వేరుపడినటువంటి ఈ వేరుబాటు జీవితాన్ని పొందిన వాళ్ళలో అపవిత్రతను దేవుడు అనుమతించట్లేదు. కాబట్టి వాళ్ళు ఏమై ఉండాలి? పరిశుద్ధమైన బతకాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నేను బతికినంత కాలం నీతోనే ఉంటా, నువ్వు బతికినంత కాలం నీతో ఉంటా కాదు, నేను బతికినంత కాలము నీతో. ఒకరికి ఒకరు, ఇద్దరు ఎప్పుడైనా చెప్పుకున్నారు అట్లా? అన్నయ్య ఒకరొకరు చెప్పుకున్నారు ఎప్పుడన్నా అట్లా? బతికినంత కాలం నీతోనే ఉంటా అని చెప్పారా? నువ్వు నచ్చితే బాగుంది ఒకసారి తీసుకొచ్చుకుంటే నువ్వు ఎట్ట మాట్లాడిస్తావు అని చెప్పారా? కొందరికి మంచి మాటలు రావు, నోటి తెరిస్తే కృప కలిగిన మాటలు రావు. దీన్ని తీసుకెళ్ళి అక్కడ బెట్ట, ఇక్కడ బాతయ్యా, ఇక్కడ సిలయ్యా, వండినవన్నీ వండిన మొక్కలని నా మొక్కనయ్యా, రకరకాలుగా. ఈ ప్రేమ అనురాగము లేని భార్యాభర్తల మధ్యలో భక్తి ఎక్కువ కాలం నిలవదు. గుర్తుపెట్టుకోండి. మీకు సరదాగా అనిపించినా తిట్టుకోవడము, ఒక మాట అనుకోవటము భార్యాభర్తలకు సహజంగా అన్నీ ఉంటాయి. కానీ ప్రేమ అనురాగాలు, ఆప్యాయత, మమకారాలు, మంచి అనేటువంటివి లేని భార్యాభర్తల మధ్యలో భక్తి ఎక్కువ నిలవదు. వాళ్ళ హృదయాలు కూడా ఒకవేళ విడిపోకుండా కలిసి కొనసాగిన రైలు పట్టాలు రెండు కలుసుకోనట్టుగా కొనసాగిపోతూనే ఉంటుంది బతుకు బండి. కానీ ఆ రెండు కలుసుకున్నట్టుగా హృదయాల కలవు. నా బతికింతే. నీ భార్య అయిష్టముతో నీతో ఉండకూడదు, నీ భర్త అయిష్టముతో నీతో ఉండకూడదు. రెండు వైపులా ఒకే సమాధానం, ఒకే సమానం, రెండు కావాలి. ఒకరి పట్ల ఒకరికి ఉండేటువంటి ఆప్యాయత, అనురాగం. ఈ ప్రేమ అనుబంధము అనేది లేకపోతే మామూలు విషయం కాదు. నేను అంతకుముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఏదో ఊరెళ్ళి వస్తుంటే శంషాబాద్లో దిగి వస్తుండగానే అక్కడ ఎవరో ఒక అతను ఫ్లైట్ దిగి వస్తున్నాడు, ఏదో దేశం నుంచి ఆయన వస్తున్నాడు. వాళ్ళ భార్య, పిల్లలు అందరూ వచ్చారు. భర్తను అక్కడ చూసేసరికి అక్కడి నుంచి ఆ బార్గేట్ దాటి ఎప్పుడైతే బయటకు వచ్చాడో పరిగెత్తుకుంటూ పోయి ఎగ్రాని మడకాన్ని పట్టేసుకున్నామా. ఆమె తక్కువ ఇంతలా ఉంది, ఆయన అంతకు 200 ఉన్నాడు. ఎగరాని మడకాయ పెట్టేసుకుంటే చిన్న పిల్లని సెమ్ముది సైకిల్ తిప్పినట్టుగా ఆమె తీసుకొని భుజం మీద పెట్టుకొని బ్యాగ్ తొలగించుకొని ఇటు పట్టుకొని రాళ్ళు పట్టుకొని లాక్కొని వస్తున్నాడు. పిల్లల భుజానికి ఇచ్చుకున్నాడు. నిజంగా ఇంత ప్రేమ ఉందా వీళ్ళకి? మా దేశంలో ఎప్పుడు దొరికింది ప్రభు ప్రేమ అనిపించేది. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, ఎత్తుకొని ఎయిర్పోర్ట్లో అండి ఎస్కలేటర్ మీద నిలబడుకొని ఇటు పట్టుకొని వస్తున్నాడు. అందరు చూస్తున్నారు. మీకు కొత్త ఉండొచ్చు, ఈ ప్రేమ మాకు పాతే అన్నట్టుగా సరదాగా వచ్చి అలా ఆనందపడుతూ వెళ్తా ఒకరి కన్నీళ్ళు ఒకరు దురుసుకొని, ఎప్పుడైనా అట్లా ఒకరి కన్నీళ్ళు ఒకరు దురుసుకొని ఒకరినొకరు ఎత్తుకోవద్దులే, మళ్ళీ ఉన్న విరిగిపోతే లేనిపోయిన తలకాయ నొప్పి ఇతను ఎత్తి మీరు ఎత్తుకుంటారన్నా ఇంట్లో వాళ్ళు నమ్ముతారా? వీడు సన్నోడుగా ఎత్తినట్టుగా ఎత్తి ఇటు చేతులు తిరిగిపోనని చెప్పి ముందుగా జాగ్రత్త పడతారు. ఒకరి బాధ ఒకరు పోగొట్టుకునేటట్లుగా మీరు ఎప్పుడైనా బతికారా? అరిశాను కదా, తిట్టాను కదా, లేదా అంతకు మించి ప్రవర్తించాను కదా, నా మీద బాధ ఉందో లేదో? జీతగత్తె కాదు కదా, జీతగాడు కాదు కదా. ఈ మంచి మనస్సు అనేది, ప్రేమ మమకారం అనేది లేకపోతే వాళ్ళ జీవితాల్లో భక్తి అనేది పెద్దగా ఉండదు. దేవుని వాక్యం నెరవేర్పు అనేటువంటివి పెద్దగా ఉండవు. మీకు ఇటు ప్రేమ అనురాగాలు కానీ ఇటు దైవ సంబంధమైనవి కానీ లేవు గనకనే పొందిన వాళ్ళు బాప్తిజం పొంది అక్కడే ఆగిపోయారు, పొందిన వాళ్ళు పొందకుండా అక్కడే ఆగిపోయారు. తెలియవు, ఈ ప్రాంతం వాళ్ళకి పెద్దగా ప్రేమాప్యాయతలు తెలియవు. ఎప్పుడు తెలియని అనుభవాల్లోనే ఉండిపోవటం అజ్ఞానం. దీనికంటే శ్రేష్టమైనది ఉందని తెలుసుకొని దాని కొరకు సంపాదనకు, దాన్ని సంపాదించుకునే దాని కొరకు ప్రయాసపడ్డం దేవుడి కృప. నువ్వు దేని కొరకు ప్రయాసపడతావో దాన్ని సంపాదించుకుంటావు. కానీ భక్తి అంటే నువ్వే భక్తి నన్ను ప్రయాస పెడుతుంది అన్నట్టుగా భక్తిని చూస్తే నువ్వేం సంపాదించాలి. కాబట్టి బతుకున్నంత కాలము బద్దులై ఉంటారు, పోతే విడుదల, స్వేచ్ఛ, స్వతంత్రత వచ్చేసింది. అయితే ప్రభువునందు మాత్రమే. అంటే మనము చచ్చినా ప్రభువునందే ఉండాలి, బ్రతికినా ప్రభువునందే ఉండాలి.
అది దేవుడి కృప. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. ఎఫెసీ 5:5 చూడండి. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి. అమ్మా శుభ్రంగా తెలుగు గట్టిగా పెద్దగా నోరు మొదటి నుంచి చదవమ్మా. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలియను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు ఇప్పటికే పలుమార్లు బోధించాను, నేర్పాను, మీరు తెలుసుకున్నారు అంటున్నాడు ఈయన. కాబట్టి వ్యభిచారి అయినా అపవిత్రుడైనా పెళ్లి పాపం చేసేవాడైనా పెళ్లి కాకముందే పాపం చేసేవాడైనా విగ్రహారాధికుడై ఉన్నా లోబి అయినా ఒక మనిషిని హృదయంలో విగ్రహం వలె ఏదైతే ఉంటుందో మనుషులే ఉండొచ్చు, అక్రమ సంబంధాలే ఉండొచ్చు, ఇతర పాపపు అనుభవాలే ఉండొచ్చు, ధనమే ఉండొచ్చు, వేరొక దాని మీద వ్యామోహమే ఉండొచ్చు. ఇవన్నీ ఏమవుతాయంటే ఈ విగ్రహం లాగా ఆరాధించేటువంటి ఒక స్వభావాన్నైనా మరి ఏదైనా ఒక వ్యక్తిలో ఉంది అంటే వాడి జీవితం అంతా లోబిగా బతుకుతాడు. లోబి అంటే పిసినారిస్తనం, లోబి అంటే పిసినిగొట్టుతనం. కాబట్టి విగ్రహారాధికుడై ఉన్న లోబి, ఈ లోబి అంటే పిసినితనము అనేటువంటిది ఒక దాని మీద అంతరంగాన్ని కేంద్రీకృతం చేస్తుంది. ఒక మనిషిని కానీ ఒక పనిని కానీ ధనాన్ని కానీ ఇక దాని మీదే ధ్యాస, ఆరాధన. ఇక అది తప్పితే ఏది విలువైంది లేదు రకరకాలుగా. అందువలన నీ ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన అనుభవము అనేది ఏమవుతుంది అని చూస్తే విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని రాజ్యము యొక్కయు క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. అంటే నీ అంతరంగంలో నీవు వక్ర జనం మధ్య నుండి లోకములో నుండి దేవుని నుండి వేరు పడాలో, నీవు వేరు పడకపోతే నీలో ఉన్నటువంటి స్వభావం ఉందే, ఏది నీవు ఆరాధిస్తున్నావో, దేనికి నువ్వు దేవుడి కంటే ఇతరమైన దానికి ప్రాముఖ్యత ఇస్తున్నావో అది ఒక విగ్రహమై దాన్ని నీవు ఆరాధించేటట్లుగా నేను చేసి అది క్రీస్తు యేసు నుండి నీ మనసును తొలగిస్తుంది. చివరికి దేవుని రాజ్యానికి హక్కుదారురాలుగా కాకుండా చేసేస్తుంది. అందుకని ఏ విగ్రహము ఆరాధన వలె మిమ్మల్ని ఏలకపోవును గాక. చెప్పండి గట్టిగా. ఏ ధనాపేక్ష ధనము, ఏ ధనమైన విగ్రహం వలె అది నిన్ను ఆరాధించేటట్లుగా చేసింది అంటే నువ్వు దేవుని రాజ్యానికి వారసునిగా హక్కుదారునిగా ఎప్పుడు ఉండలేవు. మరి ధనాన్ని వదులుకొని దేవుని రాజ్యంగా అవ్వాలా? దేవుని రాజ్యాన్ని వదులుకొని లోకంలో ధనవంతులుగా బతికి పరలోకం పోగొట్టుకోవాలా? ఏది కోరుకుంటారు? అయ్యా వినపడుతుంది కదా, మాటలు వచ్చు కదా, ఏం కోరుకుంటావు? నీ పలుకే సాక్ష్యం ఇస్తుంది. దేని కోరుకుంటారండి? దేవుని రాజ్యాన్ని. ఆ మూతులు కూడా అట్టే ఉన్నాయి, పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చినట్టు. దేవుని రాజ్యాన్ని కోరుకుందని చెప్పారు, అందులో బట్టి దేవుడికి స్తోత్రం. అది నిజమైతే దానికి సంబంధించిన క్రియ ఉంటుందా ఉండదా? క్రియ లేని భక్తి అయినా అది ఏదైనా ఇటు లోకము ఒప్పుకోదు, ఆత్మ సంబంధమైన వాటిని దేవుని వాక్యమో ఒప్పుకోదు. నిజమైతే మీరిద్దరూ దేవుని రాజ్యాన్ని కోరుకుంటామని చెప్పారు కదా. దేవుని రాజ్యాన్ని కోరుకున్న వాణిలో ఏ విధమైనది, ఒక ధనమే కాదు, మనుషులే కాదు, అన్య సంబంధమైన స్నేహాలే కాదు, ఇవి ఏవి కూడా ఆ వ్యక్తి తన అంతరంగంలోకి వచ్చేదానికి ఇష్టపడాడు. నా దేవుడికి ఇష్టం లేవు ఇవన్నీ, నాకు ఇష్టమై ఉండొచ్చు కానీ నా దేవుడి ఇష్టమే నాకు ముఖ్యం. అదే కదా ప్రభు చెప్పాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకే నేను పరలోకము నుండి దిగి మీ మధ్యకు వచ్చాను.
మరి ఎందుకు వచ్చాం మనం ప్రభువు దగ్గరికి? మన పట్ల ఆ తండ్రి చిత్తమే నెరవేర్చబడేదానికి. మీరు దేవుని రాజ్యాన్ని కోరుకుంటాము అని మీరు చెప్పింది వాస్తవం అయితే, అంతకాదు కొంతైనా వాస్తవమైనది ఉంటే మీరు ఏం చేస్తారు? ఎప్పుడో లోకం నుండి పాపం నుండి వేరై బాప్తిసం పొంది ప్రభుతో ఉండేవాళ్ళు. ప్రభుతో ఉన్నంత మాత్రాన ధనాపేక్ష ఉండదా? ఉండదా? యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరూ నాకు ధనం వద్దు అంటారా? చెప్పండి. లోకల వాళ్ళకంటే విలువలు ఎక్కువ ఉండే వాళ్ళు కూడా లేరా? సేవకులు లేరా? మరి ఏమైనట్టు? ధనాపేక్ష భక్తిని నీకు ఎడం చేస్తుంది, ప్రభువుకు నీకో దూరం కలగజేస్తుంది. వస్తూ ఉంటారు, లాభం వస్తుందంటే ఆరాధన వదిలేసి ఎగ్గొట్టి లాభం కొరకు వెళ్తారు. విశ్వాసులే, ప్రార్థనే. సరదాగా తిరిగొద్దాం మామ, బయటికి వెళ్దాం మామ, వెళ్దామంటావా? పొదమా వద్దా? పోయిన వారం ఆశగా పోయినందుకు దుర్మార్గుడు భయంకరంగా తిట్టాడు నన్ను. ఈ వారం రాకపోతే కత్తి తీసుకుని అంటపడతాడేమో. పొదమా వద్దా? మనసు ఎట్లాగుతుంది? అందుకని నేను నశించేదను ఎస్తేరులాగా, నేను తెగించేదను. తెగించేది మాత్రం ఎవరేం చేస్తాడు? దేవుడు ఏం చేయకుండా వదిలిపెట్టాడు. చూడాల్సిన టైం వస్తుంది, నీ వంతు వస్తుంది, అప్పుడు బాగా చూస్తా అని ప్రభు వదిలిపెట్టాడు. మనుషులు కనుక, సేవకుడైన మనిషి కనుక ఆవేశపడతాడో ఆత్రపడతాడు. దేవుడు ఆత్రపడ్డు జీతం ఇస్తాడు. చూసారా? జీతం అప్పుడు లెక్క చూసిద్దా? నీ లెక్క ఎంత? అయ్యా అప్పుడు డ్యూటీ చేసినా, ఇప్పుడు చేసేవరా? ఇప్పుడు ఈ డ్యూటీ చేసినా, ఇక్కడ డ్యూటీ ఎక్కడ చేసేవరా? మొత్తం లెక్క తీసి నువ్వు చేసింది ఎంత, నీ లెక్కలో ఎంత, నువ్వు సంపాదించుకుంది కట్టు నెలసంత. ప్రతి వాడిని చదువుపరిచిన జీతము నా దగ్గర ఉంది, నేను ఇస్తా. నేనేం చేయలేకపోతే మనుషులతో నష్టపోయి మోసపోతే ఏం చేయాలో నువ్వు చేయగలవు నాయనా, నువ్వు చేయగలవు. నష్టపోయి, నమ్మి, మోసపోయి, నేనేం చేయలేక బాధపడి కొందరితో మాట్లాడి వాళ్ళు ఎక్కువ వాదనకు దిగి అనిపించుకొని విలువ పోగొట్టుకొని అలాంటి చాలా అనుభవించా. మౌనంగా ఉండడం నేర్చుకున్న ఒక సమయం వస్తుంది. కరెక్ట్గా ముందుగా ఏం చెప్పాను? అర్జీ పెట్టుకోవచ్చు, ఏ పెడితే కావాలని చెప్పే అవకాశం ఉంటుంది. ఇదే కావాలని దానికి రూల్ లేదు, కుదరదు. అట్లా దేవుడు అన్ని సెట్ చేశాడు. నీకు ఏం కావాలో కరెక్ట్గా తిరిగి అక్కడికి వస్తావు కదా, ఆడ ఉంటుంది గుంట. ఎప్పుడో దోపిపెట్టి ఉంటాడు దేవుడు. కరెక్ట్ అక్కడికి వచ్చి అక్కడ పడతాడు. అక్కడ ఉంటుంది ఒక బోన్, సాధన కాడి పెట్టి ఉంటాడు. తిరిగి భయం లేకుండా వచ్చి ఆ బోన్లో పడతాం. ఆ రోజు మొరపెడితే ఈయన వినడు, ఆయన వినడు. తొందర వద్దు. అందుకని అన్నిటినీ ప్రభువుకు అప్పగించండి. ఒకవేళ మీ నుండి ఇతరులు ఎవరైనా బాధపడి నష్టపోయి ఇబ్బందిగా ఉంటే దాన్ని వాళ్ళ హృదయాల్లో నుండి మీకుగా మీరే సమాధానపడి మీ విషయంలో ఇతరులు దుఃఖపడకుండా రేపు దేవుడి దృష్టిలో నేరస్తులై నరకానికి పోకుండా ఇప్పుడే మీరు సరి చేసుకోండి. అది మన క్షేమం. ప్రైజ్ ది లార్డ్. అది మనకు ఎంతైనా క్షేమం. ఒకవేళ మనిషితో ప్రమాదమా, సమాధానం మాత్రం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హలో, హాయ్, వచ్చావా, హాయ్ అన్నావా, పోయేటప్పుడు చెప్పండి, అంతే. ఇంకేంటి సంగతి? ఏం తిన్నావు? నాకు తీసుకురాకపోయావా? తెచ్చి నేను పెట్టిండేవానిగా తట్టాడు. ఇంకా అనవసరం, వద్దు. వచ్చేటప్పుడు విష్ చేసేవా, పోయేటప్పుడు విష్ చేసేవా, అంతే. సమాధానం కావాలి. కాబట్టి అనవసరమైన విషయాలు ఏవి కూడా మీరు ఇరుక్కునేటువంటివి ఏవి చేయకూడదు. కాబట్టి వ్యభిచారి అయినా, ఎవరైనా విగ్రహారాధకుడైన లోబి అనేటువంటి ఒక తత్వం ఉంటే ఆ హృదయంలో ఏదో ఒక విగ్రహం ఉంటుంది. నా దేవుడు మీ హృదయాలు ధారాళంగా విశాలపరచును గాక. హల్లెలూయా. ఎందుకో అతని వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలిచాను. లోబికి దేవుని రాజ్యమో లేదు. అందువలన హక్కుదారులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు గనక దేవుని రాజ్యానికి ఆటంకంగా ఉండే ఏ గుణమో మనలో ఉండకూడదు. మన హృదయంలో స్థానం ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. మరొక మాట, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుండి చదవండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం నుండి చాలా మంచి మాటలు రాస్తున్నాడు.
సాంగత్యము చేయవద్దని జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలలో మీకు రాసి నా పత్రికలలో గతంలో మీకు రాశాను కదా. అయితే ఈ లోకపు జారులతో ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు పడిన వాడు ఎవడైనాను జారుడుగా గాని లోబి గాని విగ్రహారాధకుడు గాని చుట్టుపోతు గాని తాగుబోతు గాని దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపటి వారికి తీర్పు తీర్చుడు నాకెందుకో, దేవుడు తీరుస్తాడో లోపల వాళ్ళకి తీర్పు తీర్చే విషయాల గురించి మాట్లాడుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జారులతో సాంగత్యము చేయవద్దని లోగడ నా పత్రికల్లో మీకు రాశాను కదా, గతంలో చెప్పాను కదా. జారులతో విచారులతో లోబులతో మీరు ఏమాత్రం సాంగత్యమో చేయకూడదు. ఇప్పుడు అయితే ఈ లోకపు జారులు ఉన్నారే, ఈ లోకపు జారులు దోచుకునేవారు దొంగలు, విగ్రహారాధకులు, అపవిత్రులు లోకంలో ఎంతో మంది ఉన్నారు. లోకులు వారితో సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. అక్కడ అందరూ మన అనుకునే వాళ్ళే ఉండరు కదా, రకరకాల వాళ్ళు ఉంటారు. నేను మీ మధ్యలో ఉండాను, మీతో ఉండలేను అంటే అయితే వెళ్ళిపోమంటారు. నువ్వు నేను పోతా అంటారా? మరలా కంటికి కనపడే తోలు తీస్తా అంటారు వాళ్ళు. దేవుడెవరో తెలియని వాడికి సంపాదన ముఖ్యం, ఆరాధన ముఖ్యం. అందుకని రూపాయి కింద పడింది అనుకోండి, 10 రూపాయలు కింద పడింది అనుకోండి, కొంతమంది క్రైస్తవులు కూడా ఏం చేస్తారు, సుట్టి చెవిలో పెట్టుకుంటే బాగుండు. మొదటిగా ఫస్ట్ బేరం నీదేనైనా, మొదటి బేరం నీదేనైనా, తీసుకునైనా వెనక్కిపోతే వచ్చిన బేరాలన్నీ రోజంతా వెనక్కి వెళ్ళిపోతాయి. సరే మొదటి బేరం నువ్వు బోని చేసి తీసుకున్నావు, ఆ డబ్బులు ఏం చేస్తాడు? దానికి దీనికి పండ్లకు పాసికి మొత్తానికి అన్ని అద్ది ఆ రోజు ఏమొచ్చిందో లాభం వచ్చిందో అనేది తెలియదు. అంటే ఎందుకు అంటే ఆరాధన. ఆరాధన నీకు గతంలో చాలాసార్లు చెప్పా, ఏమని? డబ్బు దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. డబ్బు దేవుడు కాదు. డబ్బుతో దేవుణ్ణి సంపాదించలేం. దేవుడు ఉంటే డబ్బు సంపాదిస్తాం, డబ్బులతో దేవుణ్ణి కొనలేం. ఇక్కడ ఇప్పుడు లోకల్లో దేవుడు ఎవరు తెలియని వాళ్ళు ప్రపంచానికి కొన్ని ఐశ్వర్యవంతులు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడా? లేడే. కానీ ఆ పూటకు తిండికి కూడా పని చేసుకుంటూ తినాలి, లేకపోతే లేదు. వాళ్ళకి ఐశ్వర్యమే లేదు, కానీ ప్రభు నిమిత్తం వాళ్ళ దగ్గర ప్రభువు ఉన్నాడు. అంటే మరి ప్రభు ఉంటే డబ్బులు ఇవ్వాలి కదా. మన దేవుడు నీ అక్కర్లు తీర్చేవాడు. ఇంట్లో కూర్చొని బొచ్చెల బోకులు దవ్వుకొని మూల కూర్చొని ప్రార్థన చేసుకుని ఆరోగ్యం ప్రభు, నా కుటుంబం ప్రభు అంటే అన్ని ఇస్తాడు. అయ్యా నేను పిఎం పోస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా ప్రభు అన్నావు అనుకో, ఏం చేస్తాడు చెప్పండి? ఇవ్వడు కాదు, పంపిస్తారు ప్రశ్నించరాపో అని. ఇంకంతే. మనము ఎంతో, మన బ్రతుకెంతో, ఎంత బరువు పోయగలుగుతామో, మన స్థాయి ఎంత, తాహతకు ఎంతగా తగిన వాళ్ళము, ఆ స్థానంలో ఉండి నువ్వు దేవుడితో నమ్మకంగా ఉన్నావంటే నీకు లోకంలో ఉండే ఐశ్వర్యం నీకు ఇవ్వకపోవచ్చు, కానీ నీ కొదవంటే ఆయన ఏం చేయడు. కొదవంటే ఏమీ ఆయన చేయడు. కాబట్టి వాక్యం అంటుంది ఎలాగైతే వాళ్ళతో వీళ్ళతో కలవకూడదని వాక్యం అంటుంది కదా. మరి నా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో రకరకాల మనుషులు ఉంటారు కదా, ఎలా బతకాలి? మనం ఉండకూడదు అనుకుంటే లోకంలో నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితే వచ్చేస్తుంది. అయితే అలాగని చెప్పి వాళ్ళ మధ్యలో ఉండాలి కదా అని అన్ని విషయాల్లో ఏకలోకమైపోకూడదు. కలిస్తే హాయ్, వెళ్ళేటప్పుడు బాయ్. ఎంతవరకు అంతవరకు, నీ పని వరకు, ఆయన ఎదుటివారి పని వరకు ఎంతవరకు ఉండాలో ఆ మేర అనేది ఉండాలి. ఎందుకంటే మాకు అట్లాంటివి ఏముండవండి, మేమన్నీ కలిసిపోతాం. నువ్వు కలిసిపోతావు. నా దేవుడు కలవద్దన్నాడే, నా దేవుడు వేరుపడమని చెప్పాడే, ఆయన కుదరదని చెప్పాడే, ఆయన ప్రత్యేకమైన జనాంగముగా ఆయన ప్రజలు ఉండాలని కోరుకునే దేవుడే. ఆయనకు నచ్చలేదు కదా. మీకు ఇటువంటి ఉండవు, నాకు కూడా ఉండవు, నాకే బాధ లేదు. కానీ నా దేవుడికి ఇష్టం లేదు, మరి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నేను కూడా ఇష్టపడకూడదు. తండ్రి చిత్తం
నా తండ్రి చిత్తం చేయుటకే పరలోకం నుండి దిగి వచ్చిందని. మనం కూడా లోకం నుంచి ఎందుకు వేరుపడ్డాం? దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడేదానికే. కాబట్టి ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు, లోకంలో అయితే విగ్రహారాధకులు రకరకాల మనుషులు ఉన్నారట, లోబులు జారులు పాపులు ఎందరో ఉన్నారట. వాళ్ళతో సహవాసం చేయవద్దని కాదు, ఎంత మాత్రమో ఎంతవరకో అంతవరకని. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనానో జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకున్న వాడు గాని అయ్యున్న ఎడల ఎవరు వీడు? చదివారు కదండి. ఎవరంటైనా చదవండి, వచనం మొదటి నుండి చదవండి. ఇప్పుడు చదివిన ఈ వాక్యం మొదటి నుంచి చదవండి అమ్మా. ఎవడంటైనా అది ఎవడంటైనా వాళ్ళతో అయితే ఓకే, వాళ్ళతో ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు, సహోదరుడు అంటే విశ్వాసి, ప్రభువుని ఎరిగిన వాడు, నేను కూడా లోకం నుంచి వేరుపడ్డాను అనుకున్నవాడు, వాడట జనుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకున్న వారు గాని అయ్యున్న ఎడల పొర్రపాటున పలకరింపు కూడా పలకరించకూడదు, మాట కూడా పలకరించకూడదు. సహోదరుడిగా ఉంటూ, ఒక విశ్వాసిగా ఉంటూ ఎట్లా నువ్వు లోబిగా ఉంటావు? ఎట్లా ఒకదాన్ని ఆరాధిస్తావు? దైవము కాని దాన్ని, దేవుడు కాని దాని మీద నువ్వు ఎట్లా విశ్వసిస్తావు? ఇల్లు కట్టుకునే నీవు వాస్తు ఎట్లా చూస్తావు? ఇంట్లోకి వెళ్ళి నీవు ఇంట్లో ఉండకూడదు ఎందుకు ఇంటికి కట్టుకుంటావు? క్రైస్తవులు చేయట్లేదా? పెళ్లికి ఎందుకు చేస్తున్నావు? ఒక చావు జరిగింది నీ కుటుంబంలో, ఎందుకు లోక పద్ధతులు పాటిస్తున్నావు? ఒక క్రమాన్ని దేవుడు ఇచ్చాడు కదా. పెళ్ళైనా, పుట్టుకైనా, చావైనా, మంచి అయినా, చెడైనా అన్నిటి ఒక క్రమం ఉంది కదా. ఏవి నీలో సహోదరుడు అనబడినటువంటి నీవే ఇలాగుంటే మరి ఏం చేయాలి? ఇట్టి వాడిని జోలికి పోకూడదు, వాడితో సాంగత్యం కూడా చేయకూడదు, తర్వాత భుజింపనకూడదు, వాడితో పక్కన కూర్చొని అన్నం కూడా తినకూడదు. అంటే దేవుడెవరు తెలియకుండా లోబులుగా, విగ్రహారాధికులుగా, దోచుకున్న వారిగా, దొంగలుగా ఉన్న వీళ్ళు ప్రమాదమా? దేవుడెవరో తెలిసి ఇట్లా ఉన్నటువంటి వీళ్ళు ప్రమాదమా? అది మరి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయేమో చూసుకోండి. ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయేమో చూసుకోండి. ఒకవేళ ఉంటే గిన మనము వీరితో ఉండకపోదుము గాక. హల్లెలూయా. వాడికి తెలియదు, తెలియని వాడు ఏమని చేస్తాడు? నిబంధన లేదు, క్రమం లేదు, రూల్స్ లేవు, తెలియదు కనుక. తెలిసిన నీవు కూడా ఇట్లా చేస్తే తెలియక చేసిన వాడికంటే తెలిసి చేసేయడం పెద్ద ప్రమాదం కదా, పెద్ద ప్రమాదం. అందుకని ఇటు వాడితో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఖండించేది, కొట్టకపోయినా కొట్టినట్టుగా చెప్పేది దేనికి? అన్నీ మన దేవుడు కోరుకునేవాడు కాదు. ఇవన్నీ ఏది ఎంత మాత్రమో అది అంత మాత్రం. ఒక మంచి మనసు కలిగి నువ్వు ప్రార్థన పూర్వకంగా దేవుడి సన్నిధిలో నీవు ప్రార్థన పూర్వకంగా నువ్వు ఏదైనా చేసావా, నీ చేతి పని నీ కలిగిన దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించేటట్లుగా నీవు ఆయనతో నమ్మకంగా ఉండాలి. ఒక మాటతో, ఒక పూటతో, ఒక పూట ప్రార్థనతో సరిపెట్టకూడదు, ఆదివారంతో సరిపెట్టకూడదు. ఎందుకు ఆదివారం రావాలి దేవుడి దగ్గరికి? ఈరోజు ఆయన రోజు, ప్రభువు దినం, మనది కాదు. మిగతావన్నీ సంపాదించుకునేదానికి, కష్టపడేదానికి, బతికేదానికి మనకి ఇచ్చాడు. ఈరోజు అంతా ఆయనతో ఉండాలి. ఈ రోజు వరకు యూదులు అట్లా పాటిస్తారు. అందుకే ప్రపంచం గెలవలేకపోతుంది. ఏకమైన వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే ఆ రకంగా ఉంటే, ఇక ప్రతిదీ యేసుప్రభుని అంగీకరించి, ఈ అపోస్తలులందరూ అంగీకరించి ఈ బోధలన్నీ వాళ్ళు పాటిస్తే ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండగలదు? అక్కడి వరకే భక్తి వరకు వచ్చి అక్కడి వరకే ఆగిపోయారు, ధర్మశాస్త్ర కాలం వరకే. కానీ తెలుసుకున్నది ఏదో అంత ఖచ్చితంగా పాటిస్తారు. మన జీవితంలో ఎవరికి తెలియని సంగతులు, సత్యాలు గ్రహించుకొని మనం ఏం పాటించేటువంటి వాళ్ళమై ఉన్నాం. కాబట్టి మనల్ని కూడా మనము జాగ్రత్త చేసుకోవటము ఎంతైనా అవసరం. దేవుడి కృపనిచ్చునుగాక. చదవండి 2 కొరింథీ 6:14.
టకటక చదవండి త్వరగా. కొరింథీ రెండో పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. ఇప్పుడు ముందేమన్నాడు? సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా దొంగగా గాని, అవిశ్వాసిగా గాని, లోపిగా గాని, విగ్రహారాధిగా గాని, అవిశ్వాసిగా గాని ఉంటే వాడితో మాట్లాడద్దు, అన్నం కూడా తినద్దు, పక్కన కూర్చోండి. ఎందుకు? చదవమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకు పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడి లాగా సెలవిస్తున్నాడు. ఏమని? వారిలో నివసించేదను, సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి, హల్లెలూయా, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంటుంది, విశ్వాసితో అవిశ్వాసికి జోడుగా ఉండకూడదు. ఒక విశ్వాసి పద్దాక అవిశ్వాసితో తిరుగుతూ ఉండకూడదు. తిరుగుతే ఏమవుతుంది? అదే పాత పాఠమే. దొంగ పోలీసు, పేరు మోసిన మంచి పోలీసు, పేరు మోసిన మంచి దొంగ, ఇద్దరు పద్దాక బుధల మంది చదివేసుకొని తిరుగుతుంటే దొంగని పోలీసు అంటారా, పోలీసుని దొంగ అంటారా? పోలీసులు ఏడు మంచివాడైతే ఆడుతూ తిరుగుతాడు, అయిపోయింది ఇక. అందుకని అవిశ్వాసాలతో జోడిగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి సావాసము, దేవుడికి దయ్యముతో ఏమి సంబంధము, విశ్వాసుడితో దేంట్లో భాగము ఉంటుంది? ఉండదు కదా. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. ఏమని సెలవిస్తున్నాడు? వారిలో ఆయన మనలో నివసిస్తాడు, సంచరిస్తాడు, మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయనకు ప్రజలమై ఉంటాము. కావున ఆయన ప్రజలు అన్ని రకరకాలైనటువంటి అన్య స్వభావాలు కలిగిన మనుషుల మధ్య నుండి బయలు వెడలి, నీవు ప్రత్యేకమైన వ్యక్తివి. ఎవరివి నీవు? చెప్పండి, మీరు ఎవరు? నువ్వెవరివి చెప్పండి. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్, సంథింగ్ స్పెషల్. ఎందుకు? మెంటల్ ఎక్కువ కాబట్టి, చెప్పిన మాట వినం కాబట్టి. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకమైన వ్యక్తి. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఈ ప్రత్యేకంగా ఉండే మనుషులు ఎట్లా ఉండాలి? అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. వేరుబాటు జీవితం. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు, అపవిత్రమైన దాన్ని తాగకూడదు, అపవిత్రమైన దాని జోలికి వెళ్ళకూడదు. అది నీకు ఇష్టమైనదైనా, లాభాన్ని తెచ్చిపెట్టేదైనా, కడుపు నింపేదైనా, తృప్తినిచ్చేదైనా, ఇంకా నీకు సమకూర్చి పెట్టగలిగిందైనా అపవిత్రమైనది అంటే దాని జోలికి వెళ్ళొద్దు. ఎందుకు? నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. మనుషులకు మనం ప్రత్యేకమైన వ్యక్తులం కాకపోవచ్చు, మనుషులకు మనం పనికిరాని వాళ్ళమై ఉండొచ్చు, కానీ దేవుడికి మాత్రము ప్రత్యేకమైనటువంటి మనుషులం. కాబట్టి మన ఆత్మీయతను కాపాడుకునే ఒక అనుభవము మనము కలిగి ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రత్యేకంగా బ్రతకాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. ఫిలిప్పీ 2:14, 15, 16. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె వెలుగు కనబడుచున్నారు. అందువలన వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నీ కష్టము నిష్ప్రయోజనం కాలేదనియో, క్రీస్తు దినమున నీకు అతిశయ కారణమవుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉండండి. వారి మధ్య నుండి మీరు బయలువెడలి
ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైనదని ముట్టొద్దని ప్రభు చెప్తున్నాడు. ప్రత్యేకంగా ఉంటే ఏం జరిగిద్ది? ఎలాగుండాలి? మీరు మూర్ఖమైన వక్రజనం మధ్యలో నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనిందులు నేను దేవుని కుమారులుగా మీరు బ్రతకాలి. ప్రత్యేకత అంటే అది. సనుగులు సంశయాలు మానాలి, అనుమానాలు మానాలి. అనుమానాలంటే ఏమన్నా ఇంట్లో అశుభమైన జరిగిందేమో, పొద్దున్నే ఇది జరిగిందేమో, ఈరోజు ఇట్లయితే అంతా ఎట్లయిపోద్దేమో, రకరకాల అనుమానాలు, సంశయాలు ఇవన్నీ మాని అట్టి జనము మధ్యలో జీవవాక్యం, దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని లోకము ఎందుకు జ్యోతుల వల్ల కనబడాలి? ఏమండి? దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఇంకా ఎందుకు లోకంలో జ్యోతుల వల్ల కనబడాలి? ప్రకాశించేదానికి. ఇంకా అమ్మా, లోకములో వెలుగు లేదు. లోకము దుష్టుని యందు ఉన్నది, అది అంధకారం. అందుకని నీవు ఏమవ్వాలి? దేవుని వాక్యాన్ని జ్యోతి వలె, వెలుగుతున్న దివిటి వలె నీవు దేవుని వాక్యాన్ని పట్టుకొని ఈ లోకంలో నువ్వు సంచరించాలి. ఎట్లున్నా ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని వాక్య అనుసారంగా అడుగు వేయాలి. దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలి. అట్లా బ్రతకగలిగితే ఏమవుతుందట? లోకముందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన ఏం మాటలు రాశాడండి? అందువలన వ్యర్థముగా పరిగెత్తలేదని. కష్టం ఎందుకు? కష్టం ఎందుకండి? క్రీస్తు ఎరిగిన క్రైస్తవునికి కష్టం ఎందుకు? బతికేదానికి కష్టాలు రాదా? మరి కష్టం ఎందుకంటే మీకు లేవు కాబట్టి తెలిసినట్లేదు. అయితే కష్టాలు వచ్చునుగాక అని ఆజ్ఞాపించమంటారా? మిడతల దండ ఇచ్చి పడ్డట్టుగా క్రైస్తవుల కష్టాలు రావా? ఏంటి చెప్పండి. దేవుడి కొరకు మీరు ఏమైనా ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి చెప్పండి. దేవుడి కొరకు మీరు ఎదుర్కొంటున్న కష్టాలేంటి? నిజం మాట్లాడితే లోకానికి నచ్చదు. యథార్థవంతుడు లోకంలో బతకలేడు. మనకు నచ్చిందైనా మెచ్చిందైనా అది దేవుడి చిత్తం కాదంటే వదిలేయాలి. కష్టమే. ఎవరితో ఎంత మాత్రం ఉండాలి? కష్టమే. కలిగిన దాంట్లోనే బతకాలి. కష్టమే. పరిస్థితులన్నీ రకరకాలుగా ఉన్నా ఇవే ఉండకూడదు. ఏది ఒక విగ్రహం వలె మనల్ని ఏలుబడి చేయకూడదు. దేవుణ్ణి కాదని ఏదాన్నైనా, మనిషినైనా, లోకానైనా, ఐశ్వర్యాన్నైనా ఆరాధించకూడదు. కష్టమే. కష్టం కదా? కష్టమే. ఇవన్నీ కష్టపడి నువ్వేం చేసావట? నీవు వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టమో నిష్ప్రయోజనం కాలేదనియో, క్రీస్తు దినమున యేసు క్రీస్తు ప్రత్యక్షమవుతాడే ఆ రోజు తెలిసిద్దండి మీకు. చప్పలు కొట్టండి గట్టిగా, ఒకసారి చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే క్రీస్తు ప్రత్యక్షమయ్యే ఆ ముందు రోజు వరకు కష్టం అనిపిస్తుంది, ప్రయాస అనిపిస్తుంది, శ్రమ అనిపిస్తుంది, బాధ, ఇబ్బంది అన్నీ అనిపిస్తాయి. కానీ యేసు ప్రభు ప్రత్యక్షమైన ఆ రోజున నిన్ను కొంచెంలో నియమించా, నమ్మకంగా ఉన్నావు, ఇదిగో అనేకమైన వాటి మీద నియమిస్తా. ప్రకటనలో రాస్తుంది, నీ శ్రమను, నీ కష్టమును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. నువ్వు దరిద్రతను అనుభవించావు. నన్ను నమ్ముకొని తిండికి బట్టకు నలిగి కడుపు కూడు లేకుండా దరిద్రత శాపాన్ని భరించావు. ఇదిగో నీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం అనేసరికి ఈ బాధ, ఈ కన్నీళ్ళు, దరిద్రత, ఆ స్వాస్థ్యం ఎదుట ఎటుపోతాయో తెలియదు. మా అంటే బతికినంత కాలం అది నిత్యం నిత్యం నిత్యం, ముగింపు లేదు. నిత్యం నీ బాధ, నీ శ్రమ, నీ కష్టం నేను ఎరుగుదును. నువ్వు నా కొరకు నీ సహవాసాన్ని వదులుకున్నావు, నా కొరకు ధనాపేక్ష వదులుకున్నావు, నా కొరకు లోభపు తత్వాన్ని వదులుకున్నావు, నా కొరకు ప్రతి అపవిత్రత వదులుకున్నావు, లాభాన్ని ఇచ్చే ఎన్నో వదులుకున్నావు. కలిగిన దాంతోనే, దరిద్రతలోనే, కొద్దిగాలోనే నమ్మకంగా బతికావు. ఇదిగో నీ బహుమానం, ప్రత్యక్షత ఆయన వస్తూ తీసుకొచ్చి చూసుకొని కొరకు ఎంత దాచిపెట్టాను. అనుభవించు. లెట్స్ ఎంజాయ్. సంతోషపడు, ఆనందపడు.
మారు మనసు పొంది పశ్చాత్తాపడి లోకము, పాపము, దొంగ, దుర్మార్గపుతనం నుండి విడుదల పొంది మారు మనసు పొంది వేరుపడి తండ్రి ఇంటికి వచ్చినందుకే తండ్రి పశువును వధించి విందు చేసి ఆనందించి మరలా కుమారుడు స్థానాన్ని కుమారుడికి ఇచ్చాడే మనిషి. పరలోకపు తండ్రి ఏం చేయాలండి? పరలోకపు తండ్రి ఏం చేయాలి? అందుకే దీన్ని నేను ఎప్పుడు చెప్తుంటా, డబ్బైనా, ఐశ్వర్యమైన, మంచి ఖరీదైన తిండైనా, వెలగల వస్త్రాలైనా దేని అంటే నేను మనరు భాష పరిగెత్తాడు, మాంసం ముక్క పట్టుకొని పోతుంటే ఏమంటే వచ్చినట్టు వస్తుంది, కుక్కంట పడి వచ్చినట్టుగా ఐశ్వర్యమైన సంపదైన నా కాళ్ళంటే పడి రావాల్సిందే. దేనంటే పోను. సంపాదించుకోవాలంటే నా సంగతి చెప్తా, సంపాదించుకోవాలంటే కావలసినవి ఉన్నాయి. నెలకి 1,50,000 నుండి 2 లక్షలు మీకు చేతికొచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. మా సంఘానికి వస్తారా? నేను పోలా. బెంగళూరు కొన్ని ఏళ్ల కిందట బెంగళూరు వెళ్ళొచ్చినప్పుడు చెప్పా, పెద్ద ఆయన తండ్రి గారికి పెద్ద వయసు, మా నాన్న వయసు, ఆయన కొడుకు నా వయసు, తండ్రి కొడుకు ఇద్దరు బతిమాలారు బెంగళూరులో తెలుగు వాళ్ళ మధ్యలో చర్చ కట్టిస్తాం, మా దగ్గర ఉండండి పాస్టర్ గారు. గుర్తుందని చెప్పిన మాట గుర్తుందా లేదా? గుర్తులేదు. మీకు మంచిగా గుర్తున్నావు కదా. కొత్తగా వింత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇవన్నీ. కన్నీళ్ళు పెట్టాడు తండ్రి. ఆ తండ్రి గారు బాధపడ్డాడు. చెప్పిన 3 ప్రసంగాలలో ఒకే ఒక ప్రసంగానికి ఆయన ఇక అంత ఇష్టపడిపోయాడు, అంత ప్రేమించాడు నన్ను. ఉండొచ్చు కదా, ఏర్పాటు చేస్తాను కదా. ఫ్లైట్ టికెట్ బుక్ చేసి రిటర్న్ టికెట్ క్యాన్సిల్ చేసి ఆ రోజు తర్వాత రోజు అక్కడే పెట్టుకొని 3 రోజులు బుక్ చేసి పంపించాడు నాకు. ఉపవాస ఉన్నప్పుడు నవంబర్, డిసెంబర్ రోజుల్లో. లేదండి వెళ్ళాలి, ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, మీరు ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తాను, కానీ ఇక్కడ సెటిల్ కావాలంటే కష్టమైంది. 70 లక్షలు విలువ చేస్తుంది పాస్టర్ గారు మా స్థలం. రైల్వేలో పనిచేస్తుంది ఆ తల్లి. 70 లక్షలు విలువ చేస్తుంది, నీకు ఇస్తా, చర్చ కట్టుకో. నేను పోలా. మీరు అంతకంటే ఎక్కువ ఇస్తారా చెప్పండి? ₹1,00,00,000 పెట్టి స్థలం కొంటారా? కొనాలనేది మీరు తెలుసుకుంటే కొనలేరా? తెలుసుకొని పట్టుబట్టి తల తాకట్టు పెట్టి అని అంటారే, అట్లాంటిది కొనగలుగుతారా లేరా? అట్లాంటి కూడా కొనలేరా? 50 లక్షలు పెట్టి కొనలేరా? ఎంత పెట్టి కొంటావో చెప్పయ్యా అన్నిటి అని. ఎంత పెట్టి కొంటావో చెప్పు. కొనగలవా కొనలేవా? ఎంత కొంత పెట్టి. అంతెందుకు, మీ ఇల్లు ఉందా కింద పైన, మీకు వేరే ఇల్లు ఉన్నాయి కదా, ఆ ఇల్లు కావాలంటే నాకు ఇవ్వాలంటే ఇవ్వగలవా ఇవ్వలేవా? కానీ ఇస్తావా? వాళ్ళండి 70 లక్షలు స్థలం, మందిరం వేసుకో, ఇల్లు కట్టుకో. నేను పోలా. నాకు లాభాలు ఎన్నో లాభాలు వదులుకున్నా, కానీ మిమ్మల్ని మాత్రం వదల్లా. కానీ మిమ్మల్ని వదులుకునేటట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు. చూద్దాం ప్రభు ఏం చేస్తాడు. ఎందుకంటే ఫలితం లేదు, జీతం లేదు. జీతం లేకపోయినా బాధ లేదు. పడిన కష్టానికి ప్రభు ప్రత్యక్షమయ్యే ఆ రోజున మీరందరూ నా దేవుని ఎదుట నిలవగలిగితే, పరలోక రాజ్యానికి పోయే ఆ గుంపులో నిలవగలిగితే, ఇక్కడ రోజుకు ఒక పూట అంతా 4 మెతుకులు పెడితే చాలు, తిరిగి తిని బతికి సేవ చేస్తాం. ఇంకేమొద్దు. ఏది డబ్బు పరలోకానికి చేర్చదండి. ఐశ్వర్యం పరలోకాన్ని ఇవ్వదు. దాన్ని వదులుకుంటేనే పరలోకాన్ని తీసుకొని పోతుంది. ఒకటి దేవునికి ధనానికి దాసులై ఉండలేడు. దేవుని వాక్యము తేటగా చెప్తుంది. ఆ రోజు నిష్ప్రయోజనం కాలేదని ఆ రోజు తెలుసుకుంటాము. ఆ రోజు ఏమవుతుంది? అది తెలుసుకున్న రోజున ఆనందము, సంతోషము కలుగుతుంది. కాబట్టి వేరుపడాలి. మూర్ఖమైన వక్రజనము మధ్య నుండి, లోకము నుండి వేరుపడాలి. వేరుపడిన వాడు మాత్రమే వెలుగుతాడు. వెలిగిన వాడు మాత్రమే అంధకారంలో ఉన్న మనిషిని క్రీస్తు దగ్గరికి వచ్చేటట్లుగా వెలిగించగలుగుతాడు ఇతరులని. వేరుపడ్డవాడు మాత్రమే వెలుగుతాడు, లోకంలో వెలుగువలే. వెలిగిన వాడు మాత్రమే ఇతరులను వెలిగించగలుగుతాడు. నీవు ఎక్కడ ఉన్నావు? వేరుపడ్డ కాడున్నావా? వెలిగిన దగ్గరకు వచ్చావా? ఇతరులను వెలిగించే ఆ చోటుకు వచ్చావా? నీవు ఏ ప్లాట్ఫామ్లో ఉన్నావు? ఏ చోట నిలబడుకున్నావు? గనక ప్రభు అక్కడ సమీపిస్తుంది. అనేక మాటలు బోధించి మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నుండి
వేరైపోవాలని, వేరై రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించాను. వేరవ్వాలి, మూర్ఖత్వం నుండి వేరైపోవాలి. ప్రభు రాబోతున్నాడు. ఇంకా మూర్ఖులముగా, అజ్ఞానులముగా, తనపేక్ష లోబులముగా, వ్యభిచారులముగా, దొంగలముగా, ఈ భయంకరమైన జారులముగా, చోరులముగా మనం ఉండక ఆయన వైపు చూసి ఆయన ప్రత్యక్షత కలిగి ఆ రోజున ఆయన ఎదుట నిలబడేదానికి మనల్ని మనము సిద్ధపరుచుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందుకు దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఈ మాటలు ప్రతి వారి వినికిడిలో స్థిరపరిచి ఫలింప చేయును గాక. మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరం. యేసయ్యా,